నేను మీ మహేష్ సమల. వెల్కమ్ టు ఎంఎస్ ఆటోటెక్. ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ మీ ముందుకి కార్ రివ్యూ తోటి వీఆర్ బ్యాక్. ఏదైనా మంచి కార్ వచ్చినప్పుడు రివ్యూ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. సో మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ మహీంద్రా ఎక్స్యూవీ 3X. సో ఈ వీడియోలో 3X డీటెయిల్ వాక్ అరౌండ్ దాని రివ్యూ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ ఇంటూ ద రివ్యూ. మహీంద్రా ఎక్స్యూవీ 3X అనేది ఎక్స్యూవీ 300 ఒక రీడెవలప్డ్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విత్ AX5 వేరియంట్. ఇందులో మనకి వేరియంట్స్ ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విచ్ కమ్స్ విత్ 110 bhp అండ్ 200 Nm పవర్. అండ్ ఇంకో వేరియంట్ వచ్చేసి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విచ్ కమ్స్ విత్ 128 bhp అండ్ 230 Nm పవర్. అండ్ ఇందులో డీజిల్ వేరియంట్ కూడా ఉంది దట్ కమ్స్ విత్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ and 114 bhp and 300 Nm power. So ఇక్కడ చూస్తున్న వేరియంట్ వచ్చేసి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ AX5 వేరియంట్. ఇందులో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఇది AX5. సో వీడియోలో AX5 దీని ఫ్రంట్ లుక్, రేర్ లుక్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుతుంది. మనం ఫ్రంట్ లో చూస్తే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి క్రోమ్ ఎలిమెంట్స్ అండ్ లోగో కూడా క్రోమ్ ఎలిమెంట్ లో ఇవ్వడం తోటి మంచి స్పోర్ట్ లుక్ వచ్చిందని మనం చెప్పవచ్చు. అండ్ ఇక్కడ కూడా మంచి ఎంబోర్డ్ లుక్ వచ్చింది. ఇది AX5 వేరియంట్. సో ఇందులో మనకి LED ప్రొజెక్టర్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ ఇవ్వలేదు. AX7 లో మనకి ఫాగ్ ల్యాంప్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ DRL. ఇదే మల్టీ ఫంక్షనల్. మనం దీని ఇండికేటర్ అండ్ పార్కింగ్ లైట్స్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ బంపర్ కూడా గుడ్, సింపుల్ అండ్ స్టైలిష్ ఇచ్చారు. ఒకసారి దీని రేర్ ప్రొఫైల్ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. మహీంద్రా ఎక్స్యూవీ 300 కి ఈ ఎక్స్యూవీ 3X కి రేర్ లుక్ లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే LED లాంగ్ కరెంట్ టైల్ ల్యాంప్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ స్పాయిలర్ దట్ కమ్స్ విత్ డిఫాగర్. ఇది ఇవ్వడం తోటి వెనక లుక్ అనేది చాలా స్పోర్టీగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బంపర్ కూడా చాలా సింపుల్ అండ్ స్టైలిష్ ఇచ్చాడు. ఇక్కడ మహీంద్రా ఎంబోస్ లోగో దట్ కమ్స్ విత్ ఎక్స్యూవీ 3X బ్యాడ్జింగ్. సో ఇక్కడ వెనక రేర్ లుక్ లో చాలా సింపుల్ అండ్ స్పోర్ట్ గా నాకు అనిపిస్తుంది. ఒకసారి దీన్ని బూట్ స్పేస్ చూద్దాం. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ లో మనకి టోటల్ 364 లీటర్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకి ఇందులో మహీంద్రా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది మనకైతే చాలా ఇనఫ్ ఉంటుంది. అండ్ మనకు కావాలనుకుంటే ఈ సీట్స్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇంకెక్కువ మనకి బూట్ స్పేస్ ఉంటుంది. 3X సైడ్ కి ఒకసారి చూస్తే మనకి ఇక్కడ పైన రూఫ్ రైలింగ్ మంచి పియానో బ్లాక్ ఫినిషింగ్ తో ఇచ్చాడు. ఇది వైట్ కలర్ కావడంతో రెండు కాంబినేషన్ మంచిగా కనిపిస్తుంది. దీంతో సైడ్ ప్రొఫైల్ అనేది మంచి డీసెంట్ అండ్ ప్రీమియం లుక్ వస్తుంది. ఇది AX5 వేరియంట్ కావడంతో మనకి ఇందులో 16 ఇంచ్ అలవీస్ వచ్చింది. AX7 తీసుకుంటే 17 ఇంచ్ అలవీస్ వస్తుంది. ఈ ఓవర్లైన్స్ కూడా ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటోమేటిక్ ఫోల్డబుల్. AX7 లో మనకి ఇక్కడ కెమెరా వస్తుంది. దట్ ఈస్ ఫర్ 360 వ్యూ. AX7 కి AX5 కి డిఫరెన్స్ ఏముంది అంటే మనకి AX7 లో లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ వస్తాయి. ఈ వెహికల్ లో మనకి అడాస్ ఫీచర్స్ ఇవ్వలేదు. AX5 వేరియంట్ కావాలంటే దీని ఇంటీరియర్ ని క్లియర్ గా చూద్దాం. సో ఎక్స్యూవీ 3X ఇంటీరియర్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్ మనకి ఇందులో 10.2 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు. ఇది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. అది మనకి ఏది ఇష్టమో దాని తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో స్టార్ట్ స్టాప్ బటన్ వచ్చింది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే 10.2 ఇంచ్ HD టచ్ స్క్రీన్ ఇచ్చాడు. ఇందులో మనకి ఆండ్రాయిడ్ అండ్ కార్ప్లే వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ నాకు ఏం బాగా అనిపించిందంటే ఈ వెహికల్ లో మనకి డ్యూయల్ క్లైమేట్ జోన్ AC అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ క్లైమేట్ జోన్ అంటే ఇటు సైడ్ ఒక టెంపరేచర్ వస్తుంది, ఇటు సైడ్ ఒక టెంపరేచర్ వస్తుంది. అండ్ మనకి ఈ వెహికల్ లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ అనేది వీడి ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ లో ఇంకొంచెం మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ ఐవరీ కాంబినేషన్ ఇవ్వడం తోటి మంచి ప్రీమియం లుక్ వచ్చింది.
ఇక్కడ గ్లవ్ బాక్స్ లో కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది. సైడ్ కి 2 వాటర్ బాటిల్స్ అండ్ ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కన్సోల్ దగ్గర కూడా మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ ఇవ్వడం తోటి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మంచి ప్రీమియం లుక్ వచ్చింది. అండ్ ఈ వెహికల్ వేరియంట్ వచ్చేసి ఇందులో మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంది. ఇది AX5 వేరియంట్ కాబట్టి మనకి ఈ వెహికల్ లో మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చాడు. మనం AX7 టాప్ వేరియంట్ కి వెళ్తే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది వాడు ప్రొవైడ్ చేశాడు. మనకి ఈ వెహికల్ లో ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే సన్ రూఫ్ అనేది వీరు ఇందులో ప్రొవైడ్ చేశారు. AX7 కి వెళ్తే పానరామిక్ సన్ రూఫ్ అనేది ఈ వెహికల్ లో ఉంది. సీటింగ్ కంఫర్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. లైక్ హెడ్ స్పేస్, లెగ్ రూమ్ అనేది నా కంఫర్ట్ తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకున్న, నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ వెహికల్ లో సీటింగ్ కంఫర్ట్ అనేది. కంఫర్ట్ అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ముంగట ప్యాసింజర్ లైక్ ముంగట కూర్చున్న వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ అడ్జస్ట్ చేసుకున్నా సరే నాకు ఇక్కడ చాలా లెగ్ స్పేస్ ఉంది. సో ఈ లెగ్ స్పేస్ అనేది చాలా మంచిగా ఉంది ఈ వెహికల్ లో. అండ్ మీరు ఈ వెహికల్ లో చూస్తే వీడి ఇక్కడ 3 అడ్రస్ ఇచ్చారు. అంటే వాడు డైరెక్ట్లీ ఇది 5 సీటర్ అని చెప్తున్నారు. ఈ మధ్యలో కూర్చున్న వాళ్ళకి అడ్రస్ ఇవ్వడం వేరే వెహికల్స్ లో ఇవ్వడం చాలా వెరీ రేర్. లేదు ఇక్కడ ఓన్లీ ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారంటే వీ కెన్ యూజ్ దిస్ ఆర్మ్ రెస్ట్, మంచి రిలాక్స్ అండ్ వెరీ కూల్ పొజిషన్ లో ట్రావెల్ చేయడానికి. అండ్ మనకి రేర్ ప్యాసింజర్స్ కంఫర్ట్ కోసం ఈ వెహికల్ లో రేర్ AC వెంట్స్ విత్ Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ మొబైల్ హోల్డర్ తో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇందులో ఇచ్చారు. సో రేర్ సీటింగ్ పొజిషన్ అండ్ రేర్ సీటింగ్ కంఫర్ట్ అంటే నాకు ఈ వెహికల్ లో చాలా బాగా మంచి ఫీల్ వస్తుంది. లైక్ కంజెస్టెడ్ ఫీల్ కాకుండా రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. కరెంట్లీ మనం 1.2 లీటర్ టర్బో ఇంజన్ పెట్రోల్ మనం డ్రైవ్ చేస్తున్నాము. దీని పికప్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. బ్రేకింగ్ కానివ్వండి, పికప్, హ్యాండ్లింగ్, రోడ్ కంట్రోల్ ఇవన్నీ చాలా బాగుంది వెహికల్ లో. ఒకసారి మీరు ఫ్రంట్ చూసుకుంటే వ్యూ అనేది చాలా క్లియర్ ఉంది. ఎండ్ టు ఎండ్ బానెట్ మధ్యలో ఆ వ్యూ అనేది మనకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ సీటింగ్ కంఫర్ట్, డ్రైవింగ్ కంఫర్ట్ అనేది ఈ వెహికల్ లో పాత వెహికల్ XUV300 తోని కంపేర్ చేసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ వెహికల్ లో ఆల్ 4 వీల్స్ డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ వెహికల్ లో చాలా బాగుంది. AX7 కి AX5 కి డిఫరెన్స్ ఏమున్నాయంటే AX7 లో మనకి పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చాడు, లెవెల్ 2 అటాచ్మెంట్ ఇచ్చాడు అండ్ ఇంటీరియర్ లో కొద్దిగా చేంజెస్ చేశాడు. సో నాకైతే AX5 వేరియంట్ అనేది ఇనఫ్ అనిపించింది. ఎందుకంటే మనం అడాస్ ఫీచర్స్ అంత యూజువల్ గా వాడము. AX5 లో మనకి ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఇచ్చాడు. సో కరెంట్ ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి XUV3X AX5. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 13.5 lakhs అనేది. సో ఇప్పటికైతే మార్కెట్ లో దీని వెయిటింగ్ పీరియడ్ 1 month వరకు. సో ఎవరికైనా వెహికల్ నచ్చింది కొనుక్కోవాలనుకుంటే మేడిపల్లిలో ఉన్న నియాన్ మోటార్స్ కి విజిట్ చేయండి. కింద మన ఎగ్జిక్యూటివ్ లైక్ మన అన్న నంబర్ పెడతాను, అతను కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్ని అరే చూసుకుంటాం. XUV3X AX5 పైన ఒక డీటెయిల్డ్ రివ్యూ. నాకైతే ఈ వెహికల్ లో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చాలా మంచి అండ్ గుడ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది. ఎందుకంటే అండర్ 14 lakhs లో మనకి ఇన్ని ఫీచర్స్ తోటి మార్కెట్ లో బయట ఏ వెహికల్ లేదు. సో ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ గ్రూప్ ఆఫ్ 5 ఫ్రెండ్స్ ఎక్కడన్నా సిటీలో కానివ్వండి, లాంగ్ లో కానివ్వండి ట్రావెల్ చేయాలంటే మంచి ఈజీ అండ్ కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. ఒక కంజెస్టెడ్ ఇరుకిరికి పోయినట్టు కాకుండా మంచిగా రిలాక్స్ చేయవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మహేష్ సమల ఇంకో ఒక మంచి రివ్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.